హరి ఓం మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః అస్మృభ్యో నమః. జనరల్గా మనం ఈ యొక్క జ్ఞానం భక్తి అనేటువంటి ఈ యొక్క శీర్షికలో మనం 26వ భాగంలోకి వచ్చాం. ఈ యొక్క మనం పరమాత్మత్వము, పరమాత్మ యొక్క స్వరూపము, విగ్రహారాధన, ఏ విధంగా పరమాత్మని ఋషులు సర్టిఫై చేశారు, మరి అటువంటి పరమాత్మని ఆ యొక్క షడ్గుణములు ఉండేటువంటి పరమాత్మ, ఈ 6 గుణాలు నేను చెప్పుకున్నాం మనం. అది కొంచెం ఈ ఫ్లోలో అది సక్రమంగా చెప్పలేదు, ఇప్పుడు చెప్తా చూడండి. జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి అనేటువంటి 6 మహిమాన్వితమైన గుణాలు భగవంతుడు ఉంటాయి. జీవుల కంటే కూడా ఆ భగవంతులు 6 గుణాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. అలానే మొన్న దాంట్లో ఒక ఫార్ములా చెప్తూ K2Cr2O7 అనేది పొటాషియం డైక్రోమేట్, దాన్ని సక్రమంగా చెప్పలేదు నేను. అట్లనే గ్లూకోజ్ C6H12O6 గ్లూకోజ్, ఇవన్నీ ఫార్ములాలు. అంటే ఎందుకు చెప్పామంటే ఫార్ములా ప్రకారంగా మనం ఏ విధంగా ఒక కెమికల్ తయారు చేస్తున్నాము, అట్లనే భగవంతు తత్వాన్ని కూడా ఒక ఫార్ములా ఇచ్చారు ఋషులు, ఆ మంత్రాలు బీజాక్షరాలతోటి. ఆ ప్రకారం చేస్తే అదే దేవుడు మనకి ఆ దైవశక్తి కనిపిస్తుంది. దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారం మనం చేసుకుంటేనే మనకు సాక్షాత్కారం అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క కొంతకాలం క్రితం ఒక పరికరాన్ని కూడా తీసుకొని ఈ యొక్క వైబ్రేషన్స్ ద్వారా మంత్రాలు చదువుతూ వైబ్రేషన్స్ దానికి ఇచ్చారు కనెక్షను. దాని మీద అంత రజను పోశారు, ఇనపరజను. ఒక అయస్కాంత శక్తి ఉన్నటువంటి దాని మీద ఇనపరజను పోసి, తక్కువ ఉందన్నమాట, అయస్కాంత శక్తి బాగా తక్కువ ఉంటుంది. దాని మీద ఇనపరజను పోసి వాళ్ళు ఏదో మిషనరీ చేసి దాని ద్వారా ఈ వేదం అవి చదువుతుంటారు. అట్లనే పరమాత్మ అమ్మవారి బీజాక్షరాలు చదువుతుంటే ఏ బీజాక్షరములతో ఆ బీజాక్షరములు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీయంత్రం చదివారనుకోండి, శ్రీయంత్రం చదివితే ఆ అష్టదళ పద్మము, ఆ బిందువులు, ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క చుట్టూ ఉండే దేవతలు, షోడశ సంబంధమైనటువంటివి, మరియు ఈ విధ రకాలైనటువంటి అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి దేవతలు, అవన్నీ కూడా ఒక యంత్రంలాగా వచ్చినాయి ఆ యొక్క రూపం. అలానే విష్ణువు చదివినప్పుడు ఆ వేద సంబంధమైంది ఆ శంఖచక్రధారలతో కనిపించినటువంటి ఒక మానవ రూపంలో ఉన్నటువంటి విష్ణువులాగా వచ్చింది. అంటే శివలింగం. ఈ యొక్క మరి ఈ సంబంధమైనటువంటి అనేక స్తోత్రములు చదివినప్పుడు కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ యంత్రం ద్వారా నిరూపించారు. అంటే ఆ బీజాక్షరాల్లో అది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఈ ఋషుల ఫార్ములా వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. సరే, ఈ విధంగా మనం భగవంతుని యొక్క 6 గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 6 గుణాల ప్రకారంగా భగవంతుని మనం ఎలా ఆరాధించాలో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఎట్లనే ఇంకా ఏమంటారంటే వీళ్ళందరూ కూడా ఈ పరమాత్మకి మరి ఎటువంటి గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 6 గుణాల్లో కూడా ఆయనకు మనం భక్తవత్సలుడు, ఏ విధమైనటువంటి మనం ఏ విధంగా భక్తిని చూపిస్తే ఆయన ఆ విధంగా మనకి రియాక్ట్ అవుతాడు అని. ఇప్పుడు స్వామివారు ఉన్నారనుకోండి, ఆయనకి మరి బంగారం ఆభరణాలు అవన్నీ ఆయన అడుగుతున్నాడా అంటే మన కోరిక మేరకు ఆయనకి ఇస్తాం. ఆయన ఆ మణుగుల కొద్ది బంగారాన్ని పాపం మోస్తూ ఉంటాడు. మా భక్తుడు ఇచ్చాడు, మా పిల్లవాడు ఇచ్చాడు అని చెప్పేసి ఆయన బంగారం కరువా, డబ్బులు కరువా, ఏం కరువు ఆయనకి? మనం ఇస్తామో ఆయన తీసుకుంటాడు, పెట్టుకుంటాడు. మా భక్తుడు ఇచ్చాడు, నా పిల్లవాడు ఇచ్చాడు. సంతానం తల్లిదండ్రులకు ఇస్తే ఎంత ఆనందంగా తీసుకుంటారో, మా పిల్లవాడు ఇచ్చాడు నాకని. లేదా ఆ విధంగా మనం ఎన్ని బంగాళ ఆభరణాలు పాప ఆయన ఎత్తున వేసి బరువు వేసి కిరీటాలు వేసినా కూడా ఆయన మోస్తూనే ఉంటాడు. ఎందుకంటే భక్తులు ప్రియంగా ఇచ్చినటువంటివి. కాబట్టి మరి ఆయన భక్తవత్సలుడు, ఏ ప్రకారంగా మనం ఆయన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ ప్రకారంగా మనకి ఆయన దయను కురిపిస్తాడు అనేటువంటిది. ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో శివతత్వం ఉంది, శ్రీమన్నారాయణ పరతత్వం ఉంది, అమ్మవార్లు ఉన్నారు. ఈ విధంగా మళ్ళీ మనం దాంట్లో పోతే 76 మతాలు విచ్చలుడిగా వచ్చాయి. దాన్ని ఆయన 5-6 తీసుకొచ్చారు శంకరాచార్య వారు, జగత్తంతా కూడా తిరిగి. తర్వాత రామానుజాచార్య వారు వచ్చారు, మధ్వాచార్య వారు వచ్చారు. వాళ్ళ యొక్క మత పద్ధతులు ఉన్నాయి. సరే, అదంతా ఒక ఇదనుకోండి. అయితే ఈ శివతత్వంలో మనకి చిన్నప్పుడే మనకి ఎవరికైనా కూడా ఓం నమ శివాయ అని దిద్ద పెడతారు అక్షరాలు కదా. ఇది మరి ఓం నమ శివాయ దిద్దు పెట్టాలి, నారాయణాయ, రామ, లక్ష్మణ దిద్దు పెట్టచ్చు కదా. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శివ సంబంధమైనటువంటిది ఓం నమ శివాయ అనే దాంట్లో జ్ఞానం,
శివభగవానుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఆయన మరి సంపదలు ఇచ్చేటువంటి మనిషి, తర్వాత కరుణ దయాపరమైనటువంటి ఆయన భగవానుడు. ఆయన మరి సంపదలు జ్ఞానము ఇచ్చేటువంటి కాబట్టి ముందుగా ఓం నమ శివాయ, జ్ఞానం కావాలి కదా, జ్ఞానం కోసం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరిని పెడతారు. అట్లనే చాలామంది ఈ యొక్క శివుడు మంగళకరుడు కాబట్టి ఆయన మొదట్లో మనం చదువుకుంటున్నప్పుడు ధ్యానం చేసుకొని నమశివాయ దిద్దుకొని దాని ద్వారా అభివృద్ధి చేసి జ్ఞానంలోకి రావాలి. చదువంటి విద్య అంటే జ్ఞానమే కదా. కాబట్టి అటువంటి జ్ఞానం కోసం ఆ దేవుని ఆరాధించి ఉపాసన చేస్తారు బాల్యంలో. తర్వాత అదే ప్రకారంగా అట్లా ఆరాధించేవారు కూడా చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే పేర్లు అలా ఉంటాయి మనకి. వారేమో త్రిపుండ్రాలు ధరించి అడ్డబొట్టు శివన బొట్టు ధరించి ఉంటారు. ఉండి వాళ్ళు ఈ లక్ష్మీకాంత్ శర్మ, లక్ష్మీపతి గారు, లేకపోతే ఇంకా సీతారామశాస్త్రి ఇట్లా ఉంటాయి పేర్లు ఎక్కువ, చాలా శాతం. ఏంటంటే వాళ్ళు మళ్ళీ అడ్డబొట్టు పెట్టుకుంటారు, ఈ పేర్లు ఇలా ఉంటాయి, నారాయణ జపం చేస్తుంటారు. అంటే వారిలో శివుడు కేశవతత్వం రెండూ ఉన్నాయి. అయితే ఆ అద్వైతంలో శివకేశతత్వం రెండూ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానం ద్వారా శివుడిని తెలుసుకుంటారు. అంటే జ్ఞానం శివుడు ఇస్తారు కాబట్టి ఆయన ఆచరించి ఆ నామం పెట్టుకొని ఆ వేదం చదువుకొని ఆ జ్ఞానం తెలుసుకొని తర్వాత నారాయణ శబ్దం ఎందుకు ఉచ్చరిస్తారు అంటే మోక్షం కోసం, మోక్షం ఇచ్చే జనార్దనుడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. నారాయణ నారాయణ అంటారు. ఆ యొక్క సంబంధమైనటువంటి పీఠాధిపతులు కూడా నారాయణ నారాయణ అంటారు. అంటే మోక్షం ఇచ్చేటువంటి వాడు నారాయణుడు అని. ఈ విధంగా తర్వాత కొన్ని చోట్ల కొన్ని మనం గంటలు చూస్తే కూడా నారాయణ శబ్దానికి ఈ శివ, కేశవ, బ్రహ్మ అర్థాలు కూడా ఉన్నాయి. సరే, ఏదైనా వాళ్ళు నారాయణ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఆ విధంగా. కాబట్టి ఎవరు ఏ సంబంధమైనటువంటి చేసినప్పటికీ కూడా మనకి ప్రాణ సంబంధమైనటువంటిది, జ్ఞానం సంబంధమైనటువంటి చెప్పబడింది ఏంటంటే పాంచభౌతికమైనటువంటి శరీరము వచ్చి అది పాంచభౌతికమైన శరీరమేమో శివభగవానుడు, లోపల అంతర్యామిగా ఉండేది విష్ణు భగవానుడు. అంటే శివకేశవులకు భేదం లేదు. పంచ సంబంధమైన పాంచభౌతిక స్వరూపమైనటువంటి ఈ యొక్క మరి ఈ శరీరంలో ఆయన చేస్తుంటే లోపల ఉండేది అంతర్యామిగా శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని మనకు ఒక కొంత జ్ఞానం ద్వారా తెలియబడింది. ఈ విధంగా ఉండి ఇంకోటి ఏమంటారంటే ఏమండి ఇన్ని రకాలైనటువంటి మరి విషయాలు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు షట్చక్రాలు చెప్పారు. షట్చక్రాల్లో ఒక్కో చక్రం ఒక 5 దేవత ఉందని చెప్పారు. ఇది కాక ఇంకా బయట దేవతలు ఇంతమంది ఉన్నారని చెప్పారు. 36 కోట్ల దేవతల మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు ఉన్నారు. ఎవరు లెక్కలు చెప్తున్నారు కదా మీరందరూ కూడా. మరి మాకొక్కడే దేవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు మనం అనుకున్నాం కదా. కాబట్టి మరి ఇంత మనకు తెలిసింది ఏంటంటే ఒక విశ్వం ఉంది, ఒక భూమండలం మనకు తెలుసు, లేదు ఇతర గ్రహాలు మాత్రం చదువుకోవడం తెలుసు. కానీ ఇంకా చాలా విశ్వాలు మరి భూమండలాలు చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. కాబట్టి ఎన్ని ఉన్నాయి అంటే ఆయన కేశములు ఎన్ని ఉన్నాయో స్వామివారికి అన్ని విశ్వాలు చాలా ఉన్నాయట. కాబట్టి మరి ఇంత పరిపాలన మనకి ఒక దేశాన్ని పరిపాలించాలంటేనే ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉప ప్రధాని గారు, ఇంకా మంత్రులు, మళ్ళీ ఇంకా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఐఏఎస్లు గణాలు, అధికార గణాలు వీళ్ళందరూ ఉంటారు. ఇంత ప్రపంచాన్ని ఇన్ని ఒక 14 భువన భాండాలు, ఇవి కాక ఇంకా భువన భాండాలు చాలా ఉన్నాయట ఆయన కేశాల్లో. కాబట్టి ఇన్ని ఉండాలి అంటే పరమాత్మ శక్తి పైనుంచి కింది వరకు, పై లోకాల నుంచి కింది లోకాల వరకు కూడా ఆవరించి ఉంది శక్తి. అంటే ఇంతమంది దేవతలు ఆయన ఒక్కడే, కానీ వివిధ రూపాలుగా పనిచేసుకుంటూ వస్తుంటారు వాళ్ళు. ఆయన ఒక్కడే, ఆయన వివిధ రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అనుకున్నాం కదా, ఇంట్లో తండ్రి గారు, బయట స్కూల్లో మన గురువు గారు, ఆయన టీచర్ ఉద్యోగం చేస్తుంటే, మరి మా పిల్లలు వచ్చినప్పుడు బాబాయ్గా, ఇంకోటి పెదనాన్నగా, ఇంకోటి మామగారులాగా, ఇంకోటి మామయ్యలాగా ఒకడే అని కనిపిస్తూ ఉంటాడు. అలానే మరి పరమాత్మ ఇంత సృష్టిని సృజించుకుంటూ దీన్ని పాలన చేసుకుంటూ మరి సృష్టి చక్రాన్ని నడుపుకుంటున్నప్పుడు ఈ యొక్క దేవతలందరూ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞానానికి ఒక దేవత, సంపదకు ఒక దేవత, మోక్షానికి ఒక దేవత, ఈ యొక్క యంత్రాన్ని నడపడానికి కొన్ని దేవతలు, మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భూమండలాన్ని నిర్వహించడానికి అష్టదిక్పాలకులు, మళ్ళీ కర్మానుసారంగా నీకు ఫలాలు ఇవ్వడానికి నవగ్రహ దేవతలు, ఇలా మనకి అనేక రకాలతో పరమాత్మతత్వము నిండి ఉంది. భగవంతుడు ఒక్కడే, కానీ వివిధమైనటువంటి పనుల కోసం ఆయన వివిధ అవతారాలుగా నిలబడి ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఇంత ప్రపంచం నడవాలంటే పైనుంచి కింది వరకు ఎన్నో గణాలు, ఎంతోమంది అధికారులు మనకు కనిపిస్తూ ఉంటారు.
అయితే పరమాత్మలో ఆయనకి ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి ఒక స్తోత్రానికి, ఒక భక్తికి ఆయన వశమైపోతాడు. మనకి భక్తవత్సలుడు అంటారు స్వామివారిని. ఈ విధంగా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు వచ్చేటువంటి భాగంలో మనం కొంచెం చర్చిద్దాం. అంతవరకు సెలవు. అయితే మనకి ఈ యొక్క విషయాల్ని మన మిత్రులకి తెలియజేయండి. వారు చెప్పే అభిప్రాయాలు మనం తెలుసుకొని ఇంకాస్త మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చు. శ్రీకాంతాయ కళ్యాణ నిధిహే దినాం శ్రీవేంకటిమాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు.